హలో నమస్తే, వెల్కమ్ టు 10 Max. ఇండస్ట్రీలో క్రేజీ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా ఇది ఫిక్స్ అంటూ ముందుగానే ప్రెడిక్ట్ చేస్తూ సినిమాపై ఎక్సైట్మెంట్ పెంచేస్తున్నారు. మరి ఆడియన్స్ ఇంతలా డిస్కస్ చేసుకునేలా చేస్తున్న ఆ క్రేజీ రూమర్స్ ఏంటి? ఈ వైరల్ న్యూస్ ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారో తెలీదు గానీ వన్స్ అవి బయటకొచ్చాక వాటిపై క్లారిటీ కావాలని ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండదు. ఇప్పుడు ఇండస్ట్రీలో అలాంటి రూమర్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాలో విలన్ పృథ్వీరాజ్ సుకుమారంతో పాటు మరో నెగటివ్ క్యారెక్టర్ కూడా ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. ఇందుకోసం ఓ బాలీవుడ్ యాక్టర్ ని సెలెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారట జక్కన్న. ఈ రోల్ సినిమాని మలుపు తిప్పేలా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఆ బాలీవుడ్ యాక్టర్ ఎవరో తెలుసుకునే పనిలో పడ్డారు జనాలు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్న స్పిరిట్ సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. పవర్ఫుల్ కాప్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కి సంబంధించి వైల్డ్ ఫ్లాష్ బ్యాక్ డిజైన్ చేశారట సందీప్ రెడ్డి. సినిమాకి హైలైట్ గా ఉండే ఈ ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ నెగటివ్ షేడ్స్ తో ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సింది. వారణాసి, స్పిరిట్ సినిమాలతో పాటు రామ్ చరణ్ పెద్ది సినిమాపై క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఇప్పటికే చికిరి సాంగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన మేకర్స్ జనవరి ఎండింగ్ లో యూరప్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. యూరప్ లోని బ్యూటిఫుల్ లొకేషన్స్ లో సాంగ్ షూట్ చేసేందుకు రెడీ అవుతున్నారట బుచ్చిబాబు. కేవలం పాట మాత్రమే కాదు, ఈ ఫారెన్ షెడ్యూల్ లో చరణ్ పై అదిరిపోయే యాక్షన్ సీన్ కూడా ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్. మొత్తం పెద్ద సినిమాని జనవరి ఎండింగ్ కి పూర్తి చేసే టార్గెట్ తో ఉన్నారు బుచ్చిబాబు. సినిమాలపై అంచనాలు పెంచేస్తున్న ఈ రూమర్స్ పై క్లారిటీ రావాలంటున్నారు అభిమానులు. సంక్రాంతి వినోదాన్ని రెట్టింపు చేసేలా ఈ మంగళవారం థియేటర్స్ లోకి వస్తోంది భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా. మరి మాస్ ఎలిమెంట్స్ ని పక్కన పెట్టి రవితేజ ట్రై చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మాస్ మహారాజా అభిమానుల హోప్స్ ని ఈ సినిమాతో రవితేజ ఫుల్ఫిల్ చేస్తారా? యాక్షన్ సినిమాలైనా అంచనాలు తప్పొచ్చు కానీ ఎంటర్టైనింగ్ మూవీస్ మాత్రం ఆడియన్స్ కి కనెక్ట్ అయితే బాక్సాఫీస్ దగ్గర కాసుల పంటే. సరిగ్గా ఈ ఫార్ములానే నమ్మి పండక్కి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో థియేటర్స్ లోకి వస్తున్నారు రవితేజ. కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ మంగళవారమే ఆడియన్స్ ముందుకొస్తుంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ నైతే క్రియేట్ చేశాయి. అంతేకాదు ఇద్దరు హీరోయిన్స్ మధ్య నలిగే హీరోగా రవితేజ ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తారోనని ఎక్సైట్ అవుతున్నారంతా. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ గా బరిలో దిగుతున్నారు రవితేజ. కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో డింపుల్ హయాతి, అసికా రంగనాథ్ రవితేజతో జోడీ కట్టారు. బీమ్స్ సంగీతం అందించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా పాటలు చార్ట్ బాస్టర్ గా అదరగొట్టడమే కాదు, సినిమాకి మంచి హైప్ కూడా తీసుకొచ్చాయి. వీటితో పాటు డైరెక్టర్ తిరుమల సాలిడ్ ప్రమోషన్స్ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పై క్యూరియాసిటీని జనరేట్ చేసింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాకి రవితేజ సంక్రాంతి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు మాస్ మహారాజా అభిమానులు. మాస్ జాతర సినిమా రిజల్ట్ తో డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ రవితేజకి ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కలిసొచ్చేలా ఉందని టీజర్, ట్రైలర్ లోని హిలేరియస్ కంటెంట్ బిగ్ హోప్స్ క్రియేట్ చేసింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా పండక్కి అసలు సిసలు ఎంటర్టైనర్ అంటున్నారు అభిమానులు. మరి చూడాలి, మాస్ ఎలిమెంట్స్ అన్నింటినీ పక్కన పెట్టి సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తోన్న రవితేజ ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తారో. నారీ నారీ నడుమ మురారి సినిమాతో సంక్రాంతి సెంటిమెంట్ రిపీట్ చేస్తానంటున్నారు శర్వానంద్. పండక్కే సినిమాని అనౌన్స్ చేసి ప్రమోషన్స్ పరంగా అంతగా హడావిడి చేయని శర్వ ఫైనల్లీ ట్రైలర్ తో ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేశారు. ప్రామిసింగ్ సినిమాలతో మినిమం గ్యారంటీ హీరో అనిపించుకున్న శర్వానంద్ పండక్కి నారీ నారీ నడుమ మురారి సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. సామజ వరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ ఈ బుధవారం థియేటర్స్ లోకి వస్తోంది. పెద్దగా ప్రమోషన్స్ హడావిడి చేయకుండానే కంటెంట్ మీద నమ్మకంతో ఉన్న శర్వానంద్ ట్రైలర్ తో సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చారు. 2 నిమిషాల 32 సెకండ్ల డ్యూరేషన్ తో వచ్చిన ట్రైలర్ కి హిలేరియస్ రెస్పాన్స్ వస్తోంది. శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు తెరకెక్కించిన నారీ నారీ నడుమ మురారి సినిమా అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్టైనర్ గా కనిపిస్తోంది. పండక్కి సరైన వినోదం అందించే సినిమాగా ట్రైలర్ లోని పంచులు, కామెడీ సీన్స్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. శర్వానంద్ స్పాంటినిటీ హ్యూమర్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య గ్లామర్ నారీ నారీ నడుమ మురారి సినిమాకి మేజర్ హైలైట్స్ గా కనిపిస్తున్నాయి. అలాగే కమీడియన్స్ వెన్నెల కిషోర్, సత్య రోల్స్ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పై అంచనాల్ని పెంచేస్తున్నాయి. నారీ నారీ నడుమ మురారి సినిమాకి సంబంధించి టికెట్ రేట్లు పెంచడం లేదని అనౌన్స్ చేశారు మేకర్స్. పండగ సీజన్లో మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం సినిమాకి బాగా కలిసొచ్చే అంశమవుతుంది. ఈ బుధవారం 5:49 నుంచి శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమా థియేటర్స్ లో స్క్రీనింగ్ కానుంది. మరి చూడాలి
పండగ సెంటిమెంట్ నమ్ముకుని నారీ నారీ నడుమ మురారి సినిమాతో వస్తోన్న శర్వానంద్కి ఆడియన్స్ ఎలాంటి రిజల్ట్ అందిస్తారో. ఈ సంక్రాంతికి అనగనగా ఒక రాజు సినిమాతో బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు నవీన్ పోలిశెట్టి. ఓవైపు సాలిడ్ ప్రమోషన్స్ తో సినిమాపై హై బిల్డ్ చేసిన ఈ యంగ్ హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అంచనాల్ని పీక్స్ కి తీసుకువెళ్లారు. అనగనగా ఒక రాజు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ప్రమోషన్స్ పరంగా తగ్గేదిలే ఎనర్జీతో ఆడియన్స్ లో సినిమాపై అంచనాలను పెంచేసిన నవీన్ పోలిశెట్టి వరంగల్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఎక్స్పెక్టేషన్స్ డబుల్ చేశారు. రాజాసాబ్ తో మొదలైన సంక్రాంతి బాక్సాఫీస్ జోష్ ని చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు పీక్స్ కి తీసుకువెళ్లారన్న నవీన్ పోలిశెట్టి రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమాలతో పాటు అనగనగా ఒక రాజు కూడా పండుగ సినిమా అన్నారు. ఈ బుధవారం రిలీజ్ అవుతున్న అనగనగా ఒక రాజు సినిమా ఆడియన్స్ ని మెప్పిస్తుందన్నారు నవీన్ పోలిశెట్టి. యంగ్ డైరెక్టర్ మారి తెరకెక్కించిన అనగనగా ఒక రాజు సినిమాలో నవీన్ పోలిశెట్టితో జోడీ కట్టారు మీనాక్షి చౌదరి. లాస్ట్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సక్సెస్ అందుకున్న మీనాక్షి ఈ సంక్రాంతి కూడా తనకు కలిసొస్తుందనే నమ్మకంలో ఉన్నారు. సినిమా చాలా అంటే చాలా హిలేరియస్ గా ఉంటుందని నవీన్ పోలిశెట్టి స్పాంటేనిటీ మార్క్ ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్ అన్నారు. సంక్రాంతికి వస్తున్న సినిమాలాగానే అనగనగా ఒక రాజు కూడా పండుగ బ్లాక్ బస్టర్ కావాలన్నారు మీనాక్షి. అనగనగా ఒక రాజు సినిమా పైన ఆడియన్స్ లో మంచి అటెన్షన్ క్రియేట్ అయింది. ఆ రేంజ్ లో ఇంపాక్ట్ చూపాయి మూవీ యూనిట్ చేసిన ప్రమోషన్స్. అలాగే మిక్కీజే మేయర్ పాటలు, భీమవరం బాల్మ, రాజుగారి పెళ్లిరోకి మంచి రెస్పాన్స్ వచ్చాయి. ట్రైలర్ తో ఈ అంచనాలు రెట్టింపయ్యాయి. శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ తో కలిసి సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన అనగనగా ఒక రాజు సినిమా ఆడియన్స్ కి పండుగ రోజు ఫుల్ మీల్స్ ఎంటర్టైనర్ అంటున్నారు నాగవంశీ. పండక్కి హిట్ కొట్టిన మన శంకర వరప్రసాద్ గారు రాజాసాబ్ ర్యాంపేజ్ కంటిన్యూ. పండక్కి వస్తున్న కార్తీ అన్నగారు వస్తారు. ఈ ఇంట్రెస్టింగ్ ఫిలిం అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. మన శంకర వరప్రసాద్ గారు సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోంది. సినిమా సక్సెస్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడిని హక్ చేసుకున్న వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ సినిమా 3 రోజుల్లో వరల్డ్ వైడ్ 183 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందని స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా హారర్ ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. కార్తీ అన్నగారు వస్తారు సినిమాని ఈ బుధవారం విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ప్రియాంక చోప్రా కీ రోల్ ప్లే చేస్తున్న ది బ్లఫ్ మూవీ టీజర్ విడుదలైంది. ఫ్రాంక్ ఈ ఫ్లవర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హ్యాపీ పటేల్ మూవీకి సంబంధించి ప్రమోషన్ స్టార్ట్ చేశారు ఆమిర్ ఖాన్. స్టాండప్ కమీడియన్ వీర్దాస్ డైరెక్ట్ చేస్తూ లీడ్ రోల్లో నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 16న థియేటర్స్ లోకి రానుంది. శోభితా ధూళిపాల్ల లీడ్ రోల్ ప్లే చేసిన చీకటిలో సినిమా ట్రైలర్ విడుదలైంది. మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. హవీష్ హీరోగా నటిస్తోన్న నేను రెడీ సినిమా టీజర్ విడుదలైంది. త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఈ సమ్మర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. సుమతి శతకం సినిమా నుంచి ఎక్కడ ఫస్ట్ సింగిల్ ఈ మంగళవారం విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి హీరోగా నటిస్తోన్న ఈ సినిమా విషన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. హాలీవుడ్ ప్రెస్టీజియస్ 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ లో భర్త నిక్ జోనస్ తో కలిసి సందడి చేశారు ప్రియాంక చోప్రా. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇమ్రాన్ హష్మీ లీడ్ రోల్ లో నటిస్తున్న టస్కరీ వెబ్ సిరీస్ నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. నీరజ్ పాండే డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 14 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. విష్ణు విలాసం మూవీ నుంచి విడుదలైన దేకో విష్ణు విలాసం సాంగ్ ఆకట్టుకుంటోంది. హిలేరియస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది 10 Max మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.